పగలు రాత్రి తేడా లేకుండా ఒకతను ప్రతిరోజు దేవుడికి జపం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, దేవుడిని ఎలాగైనా ప్లీజ్ చేద్దామని. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు రాత్రి నిద్రలో అతనికి దేవుడి గొంతు వినిపించింది. అండ్ దేవుడు చెప్పాడు, దగ్గరలో ఆ కొండ ఉంది, ఆ కొండ మీద ఒక పెద్ద రాయి ఉంది, అది వెళ్ళి తొయ్యి అని. ఎందుకు ఏంటి ఏం ఆలోచించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే పూజ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ రాయిని తోద్దామని. చాలా పెద్ద రాయి చిన్న బ్యాలెన్స్ మీద ఉంది, ఎంత గట్టిగా తోసినా సరే తోయబడట్లేదు. అలా ప్రతిరోజు వెళ్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ రాయి జారి కింద పడట్లేదు. చాలా కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఇలా 3 నెలలు ప్రతిరోజు చేశాడు అతను. ఒకరోజు రాత్రి పడుకునే ముందు ఇదంతా వేస్ట్ అయిపోయింది, ఇంత ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు మెలకుగా ఉండగానే దేవుడి శబ్దం మళ్ళీ వినిపించింది. గొంతు వినిపించి చెప్పింది, వేస్ట్ అయిపోయింది అని ఎందుకు అంటున్నావు? ఈ 3 నెలలు నువ్వు ప్రతిరోజు పొద్దున్నే లేచి పూజ చేసుకొని డే అంతా ప్లాన్ చేసుకొని వెళ్ళి ఆ రాయిని తోసే ప్రయత్నం చేస్తున్నావు. నీ లైఫ్లో ఒక డిసిప్లిన్ వచ్చింది. నా మీదే కాకుండా నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టావు. ఆ రాయిని తొయ్యడానికి నీకు శక్తి కావాలని మంచి ఫుడ్ తిన్నావు, సరైన నిద్ర తీసుకున్నావు, అండ్ ఆ రాయిని తోసే శక్తి కోసం ఫుల్ వర్కౌట్ చేసావు. ఇప్పుడు నీ శరీరాన్ని చూడు ఎంత ఫిట్గా తయారైందో. అయినా నేను నిన్ను రాయిని తొయ్యమనే చెప్పాను, అది జారి కింద ఎప్పుడు పడాలో నేను నిర్ణయిస్తాను. అప్పటి వరకు నీ ప్రయత్నం మానుకోకో అని చెప్పాడు. యూసీ, నీ లైఫ్లో, నా లైఫ్లో ఈ రాయి ఏదైనా అయి ఉండొచ్చు. నీ ప్రొఫెషనల్ గ్రోత్ అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రతిరోజు వెళ్ళి దాని గురించి ట్రై చేస్తే సమ్ ఆర్ ది అదర్ డే ఇట్ విల్ కమ్ ట్రూ. నాకు ఈ కథ నచ్చింది. నీకు నచ్చిందా?